వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆర్టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రధానంగా ఈ యొక్క మహాశివరాత్రి పుణ్యస్థానాలు ఆచరించేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శైవక్షేత్రాలు ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఆలయ ప్రాంగణాలన్నీ కూడా శివుని ఈ యొక్క భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రి పుష్కరఘాటుతో పాటు అలాగే కోటిలింగాల రేవు, అలాగే ప్రధానమైనటువంటి దేవాలయాలు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంతో పాటు అలాగే ఏదైతే పంచారామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో సామలకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో భక్తులు పుణ్యస్థానాలు ఆచరించేందుకు భారీ ఎత్తున అయితే తరలి వచ్చారు. ఎక్కడెక్కడ జనం భారీగా పుణ్యస్థానాలు ఆచరించేందుకు భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం నియోజకవర్గం ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాలు అందరూ కూడా భక్తులు భక్తి శ్రద్ధతో ఆచరించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా విరజిల్లుతుంది. అలాంటి ఈ యొక్క శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో అయితే భక్తుల తాకిడి ఈ రోజు భారీ ఎత్తున ఉంది. అలాగే మునువరంలో ఉన్నటువంటి ఏదైతే మురముళ్ళ అక్కడ వీరేంద్ర స్వామి ఆలయం కూడా భారీగా భక్తులు పోటెత్తారు. గోదావరి పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. అలాగే కోటిపల్లి రేవు ఏదైతే ఉందో అలాగే కోటిపల్లి ఏదైతే సోమేశ్వర స్వామి ఆలయానికి కూడా గోదావరి పుణ్యస్థానాలు ఆచరించేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని చూడొచ్చు. ఏదైతే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో భారీ ఎత్తున జనాలు ఈ యొక్క కార్తీక మాసం ప్రధానంగా గతంలో జనాలంతా కూడా భారీ ఎత్తున తరలి వస్తారు. అదేవిధంగా ఈ యొక్క మహాశివరాత్రి కూడా పుణ్యస్థానాలు ఆచరించేందుకు భారీగా తరలి వచ్చినటువంటి జనసంద్రాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ జనం భారీ ఎత్తున ఏ స్థాయిలో ఇక్కడ జనం తరలి వచ్చారో మనం చూడొచ్చు. పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరూ కూడా పోటెత్తారు. భారీ ఎత్తున ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించేందుకు ఈ యొక్క పిఠాపురం నుంచి అలాగే సోమలకోటలో ఉన్నటువంటి పిఠాపురం కావచ్చు, సోమలకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పుణ్యస్థానాలు ఆచరించేందుకు భారీగా జనం అయితే తరలి వచ్చారు. ఇక్కడ భక్తి శ్రద్ధలతో పుణ్యస్థానాలు ఆచరించి ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పోలీసులు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్త జన సంద్రంతో మొత్తం ఆలయ ప్రాంగణాలన్నీ కూడా మారుమోగుతున్నాయి. ఈ యొక్క శివనామ స్వరంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూడొచ్చు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా విరజిల్లుతుంది. ఈ యొక్క పాదగయ పుణ్యక్షేత్రంలో స్నానం ఆచరిస్తే మహాశివరాత్రి నాడు పుణ్యం కలుగుతుంది. అలాగే పిండ ప్రధానాలు కూడా ఈ పితృదేవతలకు పిండ ప్రధానాలు కూడా ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం కావడంతో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు భారీ ఎత్తున ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈసారి భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తారు. పోలీసులు కూడా భారీ ఎత్తున 300 మంది పైగా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అలాగే తొక్కిసలాట గుడ్ల వద్ద ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు అయితే అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. గత 4 రోజుల నుంచి కూడా ఈ విధమైనటువంటి ఏర్పాట్లలో అధికారులు అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు భారీ ఎత్తున తరలి వస్తారని ఒక అంచనా వేస్తారు. లక్షలాదిగా ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరించేందుకు వస్తారని చెప్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఈ యొక్క రాజమండ్రి కావచ్చు, రాజమండ్రి పుష్కరఘాట్ అంతా కూడా ఏదైతే భక్తులతో కిటకిటలాడుతుంది. పుణ్యస్థానాలు ఆచరించేందుకు భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కోటిలింగాల రేవుతో పాటు ప్రధానమైనటువంటి గోదావరి నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ విధంగానే పంచారామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ద్రాక్షారామం సంబంధించినటువంటి భీమేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులు తాకిడి ఎక్కువగా ఉంది. పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. అలాగే భక్త జనసంద్రంతో కూడా మొత్తం అంతా కూడా నిండినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సామలకోటలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రంలో ఒకటిగా విరజిల్లుతున్నటువంటి శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భారీగా భక్తులు తరలి వచ్చారు. అక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ పుణ్యక్షేత్రం కూడా ఈరోజు రాత్రి 1:30 నుంచి కూడా భారీ ఎత్తున భక్తుల తాకిడి అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే పుణ్యస్థానాలు ఆచరించేస్తున్నటువంటి
పరిస్థితి ఉంది. ఈ భక్తులు భారీ ఎత్తున తమ కోరికలు నెరవేర్చుకునేందుకు భారీ ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. అలాగే పుణ్యస్థానాలు ఆచరించేందుకు, అలాగే కార్తీక పౌర్ణమిలో ఎటువంటి పూజలు ఆస్తారో ఆ విధంగానే భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ విధంగానే మొత్తం భక్తులైతే భారీ ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం కోనేరు అంతా కూడా పిఠాపుర పాదగయ పుష్కరం, ఈ కోనేరు ఏదైతే ఉందో పుష్కరంలో స్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే ఈ రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామిని అయితే దర్శించుకునేందుకు భారీ ఎత్తున అయితే తరలి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ విధంగానే ఆ భక్తులైతే మొత్తం ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా భారీగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కూలర్లు కూడా భారీగా జనం ఇప్పటికే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క ఏదైతే కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంది. అలాగే ప్రధానంగా ఈ యొక్క శివాలయాలు అన్నీ కూడా శివనామస్వరంతో మారిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈరోజు కొంచెం తెల్లవారుతున్న నేపథ్యంలోనే భక్తుల తాకిడి మరింత ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. భారీ ఎత్తున జనం ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి కావడంతోనే ఈ యొక్క స్వామివారు ఈ యొక్క పాదగయ పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకుని పుణ్యస్థానాలు ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం కలుగుతుందనే ఉద్దేశంతో మొత్తం భక్తుల తాకిడైతే భారీ ఎత్తారు. అలాగే చుట్టుపక్కల పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించిన నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. భక్తులకి స్నానాలు ఆచరించేందుకు ఇక్కడ కోనేరుని ముందు నుంచి కూడా శుభ్రపరిచి ఈ యొక్క నీరుని నింపినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ యొక్క ప్రాంగణం మొత్తం ఏదైతే పిఠాపుర పాదగయ పుణ్యక్షేత్రం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. మొత్తం భక్తులైతే ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయ అధికారులంతా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క ఏర్పాట్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే భక్తులకు ముఖ్యంగా స్నానాలు ఆచరించినటువంటి మహిళా భక్తులకు కూడా బట్టలు మార్చుకునేందుకు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎటువంటి మొత్తం భారీ ఎత్తున అయితే ఇక్కడ జనసంద్రంగా తరలి వస్తారు. జనం అంతా కూడా ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరించేందుకు పాదగయ పుష్కరంలో ఓటెత్తినటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఈ విధంగా స్నానాలు ఆచరించి ప్రతి ఒక్కరు భక్తులు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యంలోనే ఎటువంటి పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి తొక్కిసలాట కూడా జరగకుండా ఆలయాల వద్ద ఇటీవల జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే అధికారుల యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వారు. అలాగే ఈ భక్తులు స్నానాలు ఆచరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క భక్తి పూజించుకున్న తర్వాత దర్శించుకుని వెళ్ళాలంటూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు. అలాగే ప్రధానంగా ఈ యొక్క ప్రమాదమైనటువంటి ప్రాంతాల్లో స్నానాలు ఆచరించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోనేరులో స్నానాలు ఆచరించి వెళ్ళాలి. ఎటువంటి షాంపూలు కానీ సబ్బులు కానీ ఎటువంటి వాడకూడదని నిషేధం ఆజ్ఞలు చేసినప్పటికీ ఎవరు కూడా కొంతమంది పాటించిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొత్తం కోనేరులో ఉన్నటువంటి జలాలు ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటారు. ఈ విధంగా చేస్తే కలుషితమైన ప్రమాదం నేపథ్యంలోనే అందుకే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా అక్కడక్కడ కేవలం పాటించిన పరిస్థితి కనపడుతుందో చెప్పాలి. ఎందుకంటే చూడొచ్చు భారీ ఎత్తున జనం అయితే ఈ పిఠాపుర పాదగయ పుణ్యక్షేత్రానికి తరలి వచ్చిన నేపథ్యంలోనే మరో పక్కన ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఎవరైనా సరే కోనేరులో అది దాటి గ్రిల్స్ దాటి వెళ్తే మాత్రం ప్రమాదకరం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మనం చూస్తున్న ప్రాంతం చూడొచ్చు. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి చేరారు. ఎందుకంటే గజఈతగాళ్లతో పాటు ఒక బోట్ను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ విధంగా మొత్తం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం అయితే భక్తులతో ఈ రోజైతే కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఈ యొక్క మనం ప్రస్తుతం అయితే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి జనసంద్రాన్ని చూస్తున్నాం. భక్త జనసంద్రంతో మొత్తం ఈ యొక్క పాదగయ పుష్కరిణి అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీగా భక్తులు తరలి వస్తారన్న నేపథ్యంలోనే ఈ భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ యొక్క పాదగయ పుష్కరిణి చుట్టూ కూడా పలు ఇలాగా ఎక్కువగా లక్షలాది భక్తులు వస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా పోలీసులు అయితే ఈ యొక్క ఆంక్షలు అయితే ప్రధానంగా ఉన్నాయని చెప్పాలి. పూర్తిగా భారీ వాహనాలను కూడా ఇటుగా కాకినాడ నుంచి కత్తిపూడి రహదారి కూడా పూర్తిగా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. భారీ వాహనాలు కాకుండా సామాన్య భక్తులకి ఇలాగ టౌన్ నుంచి అయితే డివైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది.
ఉంది. అలాగే పార్కింగ్ సౌకర్యాలు కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు భారీ ఎత్తున 300 మంది పైగా సిబ్బంది కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిణామాలు కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు ఎటువంటి క్రౌడ్ కూడా జనాలు ఉండకుండా ఉండేందుకు భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు ఇక్కడంతా కూడా ఎప్పటికప్పుడు జనాల్ని బయటికి స్నానాలు ఆచరించిన ప్రతి ఒక్కరిని కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిణామాలు అయితే చూస్తున్నాం. ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ ఎటువంటి జనాలు కూడా గుమ్మిగూడకుండా అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ బయటికి భక్తుల్ని స్నానం ఆచరించిన తర్వాత ఒక్కొక్కరిగా గుడి గోపురం నుంచి బయటికి తరలించినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ స్థానిక అలాగే ప్రధానంగా స్థానిక పోలీసులతో పాటు బయట నుంచి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, భక్తులు ఎంతమంది వస్తారన్న నేపథ్యంలో మీరు బందోబస్తు ఏ విధంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. మా అందరికీ తెలిసిందే, మన రాష్ట్రంలో పిఠాపురంలో ఉన్నటువంటి శైవక్షేత్రం అలాగే అమ్మవారి శక్తిపీఠం ఎంత ప్రసిద్ధం అందరికీ తెలిసిందే. ఆ పిఠాపురం ఈ పుణ్యక్షేత్రంలో ఈ శివరాత్రి మహోత్సవం అనుకున్న ప్రాధాన్యత ఏంటంటే ఎక్కువ ఇక్కడ పిండ ప్రదానాలు చేయడం అలాగే ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం అనేది పరిపాటిగా వస్తుంది. దీనికి సంబంధించి సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేసిన సందర్భంలో మా జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి 500 వరకు పోలీసు అధికారులు సిబ్బందితోటి ఇక్కడ విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చూస్తారు, తెల్లవారుజాము 12 గంటల నుంచి భక్తుల యొక్క రాకపోకలు ఈ విధంగానే కొనసాగుతున్నాయి. ఇదే ట్రెండ్ 10:30, 11 ఉదయం ఆ టైం వరకు కొనసాగే అవకాశం ఉంది. మేము ఎక్కడ కూడా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం భక్తులకు ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన వాళ్ళని లోపల తీసుకోవడం అలాగే ఆ స్నానాలు అయిపోయిన వెంటనే వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా సేఫ్గా బయటికి పంపించేటువంటి ఏర్పాట్లో మేము మా సిబ్బంది అంతా కూడా నిమగ్నమై ఉన్నామండి. ఇక్కడ ట్రాఫిక్ ముఖ్యంగా ఎటు నుంచి ఎటు మళ్లించడం జరిగింది అంటే ప్రధానమైనటువంటి జాతీయ రహదారి ఉంది 216. దీని ట్రాఫిక్ ఏ విధంగా పంపించడం డివైడ్ చేయడం జరిగింది? మా జిల్లా ఎస్పీ గారు చెప్పారు, ఎక్కడ కూడా నేషనల్ హైవే 216 ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద ఎక్కడ కూడా ట్రాఫిక్ కాకూడదని చెప్పారు. దీని పరంగా మేము ట్రాఫిక్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఒక 100 మంది ట్రాఫిక్ సిబ్బంది అధికారులు కూడా మన NH 216 మీద అలాగే పిఠాపురం ఈ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి కాంపౌండింగ్ ఏదైతే అవుటర్ సర్ఫేస్ ఉందో అదంతా కూడా మా వాళ్ళు ఆజ్ఞ చేయడం జరుగుతుందండి. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేదు. పూర్తి స్థాయిలో వాహనాలు కూడా పార్కింగ్స్ అన్ని కూడా ఇయర్ మార్క్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ అయితే ఇబ్బంది లేదండి. అదే భారీగా 500 మంది పైగా పోలీసులు అయితే ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ పోలీసులు అయితే ట్రాఫిక్ కూడా పూర్తిగా 216 జాతీయ రహదారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షల ఇబ్బంది లేకుండా రహదారి పూర్తిగా ఏదైతే పిఠాపురం టౌన్ నుంచి అటుగా మళ్లించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి అయితే ఈరోజు 12 గంటల నుంచి కూడా భారీ ఎత్తున వచ్చారు. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం ఏదైతే పాదగయలో పుణ్యస్థానాలు ఆచరించి అలాగే ఈ యొక్క సింహాంబ సర్వతో భక్తుల నేపథ్యంలో శ్రీ పురోహితిగా అమ్మవారిని కూడా దర్శించుకుని భారీ ఎత్తున భక్తులు వెళ్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తామని అలాగే సీఏ రామచంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మరిన్ని విషయాలు అర్చకులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో ఈ యొక్క పుష్కరిణిలో స్నానాలు ఆచరించినటువంటి భక్తులు మళ్ళీ ఇటుగా క్యూ లైన్ లో భారీ ఎత్తున అయితే ఇక్కడికి స్వామివారిని దర్శించుకునేందుకు అలాగే కుక్కుటేశ్వరిని పూజించేందుకు కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. అలాగే స్వామివారికి ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి అలాగే భారీ ఎత్తున అయితే భక్తులు పోటెత్తారు. అలాగే ఏదైతే శ్రీ పురోహితిగా అమ్మవారిని కూడా దర్శించేందుకు భక్తులు భారీ ఎత్తున అయితే ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ కుక్కుటేశ్వర ఏదో గర్భగుడిలో ఏ విధంగా ఇక్కడ భక్తులు తాకిడి ఏ విధంగా ఉంది, దర్శనం ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ భారీ ఎత్తున అయితే జనాలు అయితే తరలి వచ్చారు. భక్త జనసంద్రంతో భారీ ఎత్తున ఇక్కడ తరలి రావడంతో స్వామివారికి అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి అభిషేకాలు అయితే చేశారు. అభిషేకాలు అలాగే ఈ రోజు 12:30 నుంచి స్నానాలు ఆచరించిన నేపథ్యంలోనే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేశారు. అలాగే పాలు వేసి అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు అలాగే భారీగా అభిషేకాలు అయితే నిర్వహించినటువంటి పంచామృతాలతో అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అలాగే స్వామివారి పుణ్యస్నానాలు ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా ఈ కుక్కుటేశ్వర స్వామి దర్శించుకునేందుకు అలాగే భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇక్కడ జనాన్ని చూడొచ్చు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ లో ఇక్కడికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. క్యూలో వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడ దర్శనాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే భారీ ఎత్తున ఇక్కడ జనాలు అయితే క్యూ లైన్ లో ఎటువంటి తోపులాట్లు లేకుండా అంటే అధికంగా గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా క్యూ లైన్లు కూడా పెంచినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒకటి మనకు చూసుకుంటే ఆ
గతంతో పోల్చుకుంటే భక్తులు అంటే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున క్యూ లైన్లో నించోకుండా వెయిటింగ్ లేకుండా ప్రధానమైనటువంటి విఐపీలతో పాటు ముఖ్యమైనటువంటి క్యూ లైన్లో వాళ్ళ సాధారణ భక్తులు దర్శించుకునేందుకు ప్రతి క్యూ లైన్లు కూడా ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. దర్శనానికి ఈ విధంగా క్యూ లైన్లో వెళ్తున్నారు. అలాగే దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడంతో ప్రశాంతంగా ఇక్కడ స్నానం ఆచరించిన భక్తులు మళ్ళీ ఏదైతే దర్శనానికి ఉన్నటువంటి మార్గం ఏదైతుందో ఆ మార్గంలో వస్తున్నారు. అలాగే పురోహితిగా అమ్మవారిని కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో స్నానం ఆచరిస్తే ఎటువంటి పుణ్యఫలం లభిస్తుందో మరిన్ని విషయాలు ఆలయ అర్చకులు ఉన్నారు ఇక్కడ సిబ్బంది గారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో స్నానాలు అంటే శివరాత్రి నాడు స్నానం ఆచరిస్తే ఎటువంటి పుణ్యఫలం కలుగుతుంది? భారీగా ఇప్పుడు ఈసారి స్నానం ఆచరించేందుకు ఎటువంటి రాసులు రావడం? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమీర ఉమాకుక్కుడేశ్వర స్వామివారి దేవస్థానం, పారగయ క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పారగయ క్షేత్రము. గయాసురుడనే ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగాల కర్తవులన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడము. దాని కారణం చేత ఆయన శరీరం చాలా పవిత్రమైన దేహము. అయితే ఆయన చుట్టూ ఉండేటటువంటి ఆయన అనుచరుడు ఎక్కడా కూడా యజ్ఞం జరగకుండా ధ్వంసం చేస్తూ ఉండడం చేత యజ్ఞయాగాల కర్తవులు లేక హవిర్భాగాల దేవతలకు వెళ్ళక ఎక్కడా కూడా వర్షం లేక ప్రపంచమంతా కూడా కరువుతో నుండి ఉన్న సమయంలో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించి గయాసును సంహరించవలసిందిగా ప్రార్థిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తాం నీ శరీరం మీద అని అడిగేసరికి దానికి ఆయన అంగీకరించి తన శరీరాన్ని పెంచి పడుకుంటే హృదయం మీద హోమగుండం పేరు యజ్ఞం ప్రారంభం చేస్తారు. 7 రోజులు యజ్ఞం చేస్తాం, 7 రోజులు కూడా కదలకూడదు, కదిలితే యజ్ఞం ఆగిపోతుంది, అలా జరిగితే సంహరిస్తాం. ప్రతిరోజు తెల్లవారుజామున కోడి కూస్తూ ఉంటుంది, అలా లెక్క పెట్టుకుని 7 రోజులు అయితే లేవాలి షరతు పెడితే దానికి ఆయన అంగీకరించి ప్రతినిత్యము కూడా కోడుకోటు వింటూ ఉంటాడు. ఈ ప్రకారంగా 6 రోజులు పూర్తవుతాయి. ఇంకా ఒకరోజే ఉందనగా దేవతలు మళ్ళా విష్ణుమూర్తిని ప్రార్థించి ఏదో ఒక మాయోపాయించిన మనమే యజ్ఞం భగ్నం చెయ్యాలి అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి అయ్యేసరికి ఇంకా రోజు పూర్తి కాకుండానే స్వామివారి కోడి రూపంలో కుక్కుటారామం చేస్తే నిజంగా తెల్లవారుజాము అయిందేమో యజ్ఞం అయిపోయిందనుకుని ఆయన లేవడం జరిగింది. దాని కారణం యజ్ఞం ఆగిపోతా ఆయన సంహరిస్తే ఆయన శరీర భాగాలలో శిరస్సు బీహార్గే శిరోగయా క్షేత్రము, వక్షస్థలం ఒరిస్సారాష్ట్రం జారిపూర్ నాభిగయా క్షేత్రము, గయాసు యొక్క పారంపర్య ప్రదేశం పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి గయాసుర సంహరణార్థము కోడి రూపంలో లింగ రూపంలో లోపల స్వయంభూగా వెలిసి ఉన్నారు. కోడిని కుక్కుడం అంటారు కాబట్టి స్వామివారి కుక్కుడేశ్వర స్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారి నైరుతిక్ భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురంలో 13వ శతాబ్దంలో సుమతీదేవి రాడశరమణీయ బ్రాహ్మణ దంపతులు చక్కనైన సంతానం కోసం నిత్యము కూడా దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటే వారి భక్తి మెచ్చి స్వామివారే వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికే శ్రీబారవల్లభుడి రూపంలో పిఠాపురంలో జన్మించడం జరిగింది. వారికి దర్శనించి స్వామివారి స్వయంభూగా ఇక్కడ వెలిసి ఉన్నారు. అదేవిధంగా స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠము, అమ్మవారు పురోహూతి గారి అమ్మవారు కూడా విరాజులుతూ ఉన్నారు. దక్షిణ యజ్ఞం జరిగిన తర్వాత తను సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం చేత 18 భాగాలుగా ఖండించగా ఇక్కడ అమ్మవారి శరీర భాగాలలో పీఠ భాగం పడిన ప్రదేశము అందుచేతే పీఠికాపుర క్షేత్రంగా విరాజులుతోంది. ఇక్కడ అమ్మవారి పేరు పురోహూతి గారేవి. అయితే ఈ యొక్క స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. 24వ తేదీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. 25వ తేదీన స్వామివారికి అమ్మవారికి కూడా అర్చనలన్నీ కూడా పూర్తయ్యాయి. శివరాత్రి సందర్భంగా ఈ తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి నిజరూప దర్శనాలన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకాలని కూడా చేసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా పవిత్ర స్నానంలో కూడా ఆచరిస్తూ ఉన్నారు. అయితే యొక్క స్వామివారికి ఈరోజు ఒక అభిషేకం చేసినట్లయితే అభిషేక ప్రియ శవ అంటే అభిషేకం చేస్తే పరమశివుడు చాలా సంతుష్టవుతాట. అటువంటి యొక్క రోజున కన్నా స్వామివారు అభిషేకం చేస్తే స్వామివారి కృపకు పాత్రులు కావస్తారని చెప్పబడింది. అందుచేత భక్తులు యావన మంది కూడా స్వామివారికి ప్రీతిగా అభిషేకాలు చేసుకోవాల్సిందిగా. అదేవిధంగా ఈ స్వామివారికి కుక్కుడేశ్వర స్వామివారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే జరుగుతాయి. ఉదయకాలం కాశీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. ఈ రోజున కళ్యాణ మహోత్సవంలో భాగంగా 3వ రోజు సరస్క మహారాశీర్వచనం పండిత సభ 4 గంటలకు. ఈ రోజు రాత్రి అర్ధరాత్రి కాలమందు లింగోద్భవ కాల అభిషేకములన్నీ కూడా జరుగుతాయి. రేపు రథోత్సవము, ఎల్లుండి ఉదయం త్రిశూల స్నానము, సాయంత్రం శ్రీపుష్పోత్సవం తెప్పోత్సవం కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి భక్తులు యావన మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.
ఇట్లా మహాశివరాత్రి పురస్కరించుకుని స్వామివారికి ఎటువంటి అభిషేకాలు ఎన్ని గంటల నుంచి ప్రారంభించడం జరిగింది? ఈ యొక్క మహాశివరాత్రి వేళలో స్వామివారి దర్శనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? అర్ధరాత్రి నుంచి కూడా స్వామివారి దర్శనాన్ని కూడా ప్రారంభించబడ్డాయి. భక్తులు సుదూరం నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ పవిత్ర స్నానాలన్నీ కూడా ఆచరించి స్వామివారికి, అంటే ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మాత్రమే జరుగుతాయి. 2 గంటల దగ్గర నుంచి 5 గంటల వరకు కూడా కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయడం జరుగుతుంది. అయితే ఇటువంటి రోజున స్వామివారికి అభిషేకం చేసుకున్న, దాన ధర్మాలు చేసిన, అలాగే ఉపవాసం ఉన్నట్లయితే పితృదేవతలకు కానీ ఏ రకమైన పూజ చేసినప్పటికీ కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున కళ్యాణ మహోత్సవంలో భాగంగా 3వ రోజు ఈ రోజున సరస్యము అనేటటువంటి పంచసభ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు. రాత్రి లింగోద్భవ కాలం సమయంలో స్వామివారికి పంచామృతముల చేత, సుగంధ ద్రవ్యాల చేత కూడా అభిషేకాలన్నీ కూడా జరుగుతాయి. అంటే ప్రధానంగా నదీ స్థానాల్లోని అలాగే గోదావరి తీరంలోని స్నానాలు ఆచరిస్తే ఈ యొక్క శివరాత్రి నాడు ఎటువంటి పుణ్యఫలం కలుగుతుంది? నదీ తీరం కనుక స్నానం ఆచరించినట్లయితే స్వామివారికి కృప కలుగుతుంది. అలాగే పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తే కనుక, అలాగే పుణ్యక్షేత్ర సందర్శిస్తే కోటి యజ్ఞ ఫలం లభేతని చెప్పి యజ్ఞయాగార కరువులు చేసిన ఫలితం అంతా కూడా కలుగుతుందని చెప్పి చెప్పబడింది. అందుచేత పవిత్రమైన నదుల్లో, గోదావరిలో కానీ, గయాక్షేత్రం అందు కానీ ఇటువంటి పుణ్యక్షేత్రాల స్నానం ఆచరిస్తున్నట్లయితే స్నానం ఆచరించి స్వామివారికి ప్రీతిగా అభిషేకాలు కానీ, దాన ధర్మాలు కానీ, జాగరణ కానీ, పితృదేవులకు సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏమైనా చేసినప్పటికీ కూడా ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం, పవిత్రమైన రోజు. కాబట్టి ఈరోజు చేసినటువంటి ప్రతి పూజ కూడా సంపూర్ణ ఫలితం కలుగజేస్తుందని చెప్పి చెప్పబడింది. పంచారామ క్షేత్రాల్లో కూడా ఈ రోజు శివరాత్రి నాడు దర్శించుకుంటే ఎటువంటి ఉంటుంది? మన గోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ పంచారామ క్షేత్రాలు ఉన్నాయి? పంచారామ క్షేత్రాలు సామలకోట, ద్రాక్షారామం, అమరావతి, పాలకొల్లు, భీమవరం. అయితే మనకు ఇక్కడ తూర్పు కాకినాడ జిల్లాలో 2 క్షేత్రాలు. ఒకటి సామరకోట క్షేత్రం పంచారామం, తర్వాత ద్రాక్షారామం పంచారామ క్షేత్రం. అవి కూడా ఈ తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనాన్ని కూడా ప్రారంభించబడతాయి. స్వామివారి ప్రీతికి అభిషేకాలు జరుగుతాయి. అక్కడ కూడా లింగోద్భవకాల అభిషేకం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క రోజున కనుక స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారికి అనుగ్రహం కలుగుతుందన్నమాట అండి. సార్ చూస్తున్నాం, ఇది పరిస్థితి. ఈరోజు మహాశివరాత్రి కావడంతో అలాగే పుణ్యస్థానాలు ఆచరిస్తే ఎటువంటి పుణ్యఫలం కలుగుతుందనేది కూడా ఆలయ అర్చకులు చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క పంచారామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మనకు తెలిసిన అమరావతితో పాటు భీమవరంతో పాటు పాలకొల్లు, అలాగే స్వామాలకోట, దాక్షారామంలో కూడా ఈ రోజు ప్రధానంగా ఒకే రోజు దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం, స్వర్గఫలం కలుగుతుందని ఒక భక్తుల నమ్మకం. అలాగే మహాశివరాత్రి నాడు ఏదైతే ఈ యొక్క పంచారామ క్షేత్రాలు దర్శించుకుంటే చాలా పుణ్యఫలం కలుగుతుందంటారు. అంతేకాకుండా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం అంటే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి కుక్కుడి రూపంలో ఉన్నటువంటి శివుడికైతే ఈరోజు ఈ యొక్క పాదగయ పుష్కరంలో స్నానాలు ఆచరించి ప్రత్యేక అభిషేకాలు చేస్తే చాలా పుణ్యఫలం కలుగుతుందని చెప్పుకొస్తున్నారు. అలాగే అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ పురోహితిగా అమ్మవారు, అంటే 10వ శక్తిపీఠం ఉన్నటువంటి అమ్మవారు కావడంతో ఒక పక్కన దర్శించుకుని, అలాగే స్వామివారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుంటే మరింత పుణ్యఫలం. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారిని సమేతంగా ఇక్కడ పిఠాపురం పాదగయలో ఈ యొక్క మహాశివుడు అయితే దర్శనమిస్తుంటారు. ఈ విధంగా పిఠాపురం పాదగయ పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో స్నానాలు ఆచరిస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసిన తర్వాత దర్శన భాగ్యం అయితే కలుగుతుంది. 3 రోజుల పాటు కళ్యాణంతో పాటు అలాగే కళ్యాణం, అలాగే మహాశివరాత్రి, రేపైతే రథోత్సవంతో పాటు అలాగే శ్రీ పుష్పయాగం 28తో మొత్తం ఈ యొక్క పిఠాపురం పాదగయలో మహాశివరాత్రి ఉత్సవాలన్నీ కూడా ముగిసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం మీద మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ, ఆలయ ప్రాంగణాలన్నీ కూడా శివనామస్వరంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. నదీ స్థానాలు ఆచరిస్తున్నారు. అలాగే గోదావరి తీరంలో రాజమండ్రి పుష్కర ఘాటు వద్ద, అలాగే కోటలింగాల రేవు, మరికొన్ని ఏదో మార్కండేయ టెంపుల్ వద్ద అయితే భారీ ఎత్తున స్థానాలు ఆచరించి పుణ్యస్థానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోదావరి తీరంలో కోటిపల్లి వద్ద అయితే సోమేశ్వర స్వామి ఆలయం కూడా అక్కడ భక్తులతో కిటకిటలాడుతూ గోదావరి పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ముమ్మడివరంలో వీరేంద్ర స్వామి ఆలయాన్ని కూడా భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారు. అలాగే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంతో పాటు పంచారామం, దాక్షారామం భీమేశ్వర ఆలయంతో పాటు అలాగే సోమలకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నుండి శైవ క్షేత్రాలన్నీ కూడా మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. పుష్కరంలో స్నానాలు ఆచరించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గుడి బయట నుంచి ఏదైతే 216 జాతీయ రహదారి పాదగయ జంక్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి
నుంచి అయితే భారీ గేట్లు అయితే ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా 2 లైన్లు అయితే ఏర్పాటు చేశారు. మొదటగా స్థానాలకు వెళ్లేందుకు మార్గం అంటూ ఒక మార్గాన్ని చూడొచ్చు. ఈ క్యూ లైన్ లో స్థానాలకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఈ లైన్ ద్వారా వెళ్ళాలంటూ సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ క్యూ లైన్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్థానం ఆచరించి ఈ ఇటుగా వెళ్లేందుకు మొత్తం అందరూ కూడా బయటికి స్థానాలు ఆచరించిన తర్వాత మేనుగోపురం గుడి బయట నుంచి అయితే అందరూ కూడా వెళ్లేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు మార్గం స్థానానికి వెళ్ళేటువంటి మార్గం మనకి ఈ క్యూ లైన్ ద్వారా వెళ్తే స్థానానికి వెళ్తారు. ఏదైతే మెయిన్ గోపురం పక్క నుంచి వెళ్ళి అక్కడ స్థానాలు ఆచరించిన తర్వాత బయటికి మళ్ళీ అదే గుడి గోపురం మెయిన్ గోపురం నుంచి అయితే బయటకు వస్తారు. మరో పక్కన చూడొచ్చు ఇక్కడ ఇదే క్యూ లైన్ నుంచి పక్క నుంచి చూస్తే పక్క నుంచి దర్శించుకునేందుకు మరొక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. మనకి ఇదే క్యూ లైన్ మనకు చివరకు వెళితే జాతీయ రహదారి పక్క నుంచి అలాగే మెయిన్ గోపురం నుంచి పక్క నుంచి వెళ్తే మాత్రం ఈ యొక్క మరొక క్యూ లైన్ అయితే మనకి అంటే స్వామివారిని దర్శించుకుని అంటే స్థానాలు ఆచరించేందుకు ఒక 2 క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ స్థానాలు ఆచరించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఆ పుణ్యస్థానాలు ఆచరించిన వాళ్ళు స్వామివారిని దర్శించుకునేందుకు మరొక క్యూ లైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు జనం భారీగా ఇక్కడ రద్దీగా లేకుండా ఉండేందుకు పోలీసులు అయితే వాళ్ళందరినీ ఎక్కడికెక్కడ కట్టడి చేస్తున్నారు. కొంతమంది వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కమిషనర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇటువంటి ఇక్కడ పారిశుద్ధ్య పనులు ఏ విధంగా ఉన్నాయని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఈ యొక్క పుణ్యస్థానాలకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ముఖ్యంగా మున్సిపాలిటీ నుంచి ఎటువంటి ఇక్కడ ఏర్పాట్లు జరిగింది? అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈఓ గారి ఉత్తర్వులకు అనుసరించుకొని పురపాలక సంఘం తరఫున పట్టణంలో ఉండే ప్రధానమైన గుడి చుట్టూ ఉండే వీధులన్నీ కూడా గత వారం రోజుల నుంచి పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చి శుభ్రం చేయడం జరుగుతుంది. అదనంగా నిన్నటి నుంచి 50 మంది సిబ్బందిని నియమించి చుట్టుపక్కల దాదాపుగా 4 కిలోమీటర్ల పరిధి వరకు సామర్లకోట రోడ్డు, వీరవాడ రోడ్డు, గుడి చుట్టూ ఉండే రోడ్డు, కాకినాడ రోడ్డు పరిసరాలను శుభ్రం చేసుకోవడం, ప్రధానంగా ఉండే మెయిన్ రోడ్డును కూడా అదనపు సిబ్బందిని పెట్టుకొని ఎప్పటికప్పుడు చెత్తలు తొలగించే కార్యక్రమం చేస్తున్నాం. అంటురోగాలు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది రాత్రి. మళ్ళీ ఈ శుభ్రం చేసిన తర్వాత తిరిగి బ్లీచింగ్ పౌడర్ క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే కోనేరులో కూడా బ్లీచింగ్ పౌడర్ ఒక 5 బస్తాలు బ్లీచింగ్ పౌడర్ ముందు జాగ్రత్తగా క్లోరినేషన్ చేయడం జరిగింది ఈఓ గారి ఆధ్వర్యంలో. ఎక్కడ ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అందరికీ సర్వసాధారణంగా దర్శనం కల్పించడం జరుగుతుంది. ఎంతమంది సిబ్బందిని మీరు మున్సిపాలిటీ నుంచి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? ప్రధానంగా వాళ్ళ ఎవరెవరు సెక్షన్ల కింద విడదీయడం జరిగింది? మొత్తం అందరూ వాటర్ సప్లైకి సంబంధించి 20 మందిని ఇచ్చాము. పారిశుద్ధ్యానికి సంబంధించి 50 మంది ఉన్నారు. అలాగే గొల్లప్రోలు పురపాలక సంఘం నుంచి కూడా 20 మందిని తీసుకోవడం జరిగింది ఈరోజు అదనంగా. లైటింగ్ సంబంధించి 10 మందిని డైవర్ట్ చేసుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్ట్రీట్ లైటింగ్, వాటర్ సప్లై, మరుగుదొడ్లు శుభ్రం చేసేదానికి అదనంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి కూడా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం. ఎంతమంది వస్తున్నారని ఒక అంచనా వేయడం జరిగిందండి ప్రధానంగా మీరు? మా అంచనా 1,00,000 నుంచి 1,20,000 మందిని తొలి నుంచి దానికనే మేము అంచనాగా ప్రిపేర్ అయ్యాము. చూస్తున్నాం, ఇది పరిస్థితి. క్యూ లైన్లు అయితే చూడొచ్చు. పక్కన పారిశుద్ధ్య ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు కమిషనర్ కనకారావు ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పక్కన భారీ ఎత్తున ఇక్కడ జనం క్రౌడ్ వచ్చిన నేపథ్యంలోనే పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. కమిషనర్ అయితే దగ్గరుండి ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క అపరిశుభ్ర వాతావరణాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే 50 మంది వరకు కూడా పారిశుద్ధ్య పనులు అయితే ఈ పనిలో నిమగ్నమయ్యారు. అలాగే 4 రోజుల ముందు నుంచి కూడా ఈ ఏర్పాట్లు అయితే ఇందులో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే వాటర్ సప్లై కావచ్చు, అలాగే వచ్చినటువంటి భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క బీచింగ్ చల్లడం, అలాగే ఎప్పటికప్పుడు శానిటైజేషన్ పనులు అయితే క్లీన్ చేయడం వంటి పనులు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే స్నానానికి వెళ్ళేటువంటి భక్తులు మనం చూస్తున్నాం. ఒక లైన్ అయితే స్నానానికి వెళ్ళే మార్గం ఒక పక్కన చూస్తున్నాం. అలాగే దర్శన మార్గం అంటూ మరొక క్యూ లైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే భక్తుల్ని ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి ఆర్చ్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రధాన ద్వారం వద్ద అయితే పోలీసులు ఎప్పటికప్పుడు కట్టడి చేసి కొంతమంది వచ్చిన తర్వాత ఆ ఫుల్ అయిందన్న నేపథ్యంలోనే మళ్ళీ విడతల వారీగా అక్కడి నుంచి అయితే విడుదల చేస్తున్నటువంటి లోపలికి స్నానాలు ఆచరించేందుకు కొంతమంది పంపుతున్నారు. అలాగే భక్తుల్ని ఏదైతే దర్శనానికి అక్కడే మరొక మార్గం ఏర్పాటు చేయడంతో అటుగా ప్రధాన ఏదైతే విఐపి ముఖద్వారం ఉందో అక్కడి నుంచి అయితే అటుగా మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేందుకు ప్రధానమైన
ఏర్పాట్లు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ మొత్తం అంతా కూడా దగ్గరుండి ఈ ఏర్పాట్లు కూడా గత కొన్ని రోజుల నుంచి చూడడంతోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క పాదగయ పుణ్యక్షేత్రంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో ఎంతో బందోబస్తు అంటే ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో పక్కన పాలక మండలి అది ప్రధానమైనటువంటి లేకపోవడం నేపథ్యంలోనే భారీ ఎత్తున అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం దగ్గర కనపడుతుందని చెప్పాలి. ఈ శివరాత్రి మహాపుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారనే నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇక్కడ ఉండేందుకు అలాగే ఇటీవల ఏదైతే ఆలయాల వద్ద జరుగుతున్నటువంటి తొక్కిసలాట నేపథ్యంలోనే అధికారులు ముందు నుంచి అప్రమత్తమయ్యారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున అయితే బందోబస్తు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో పోలీసులు దగ్గరుండి ఈ యొక్క ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏర్పాట్లతో పాటు ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కాకుండా అంతేకాకుండా ట్రాఫిక్ ముందుగా ఈ కాకినాడ నుంచి ఇలా కత్తిపూడి వెళ్ళే ట్రాఫిక్ రహదారి మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఇబ్బందులు లేకుండా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో ఇక్కడ మాట్లాడేందుకు అలాగే మనకి కాకినాడ సంబంధించిన ఏఎస్పీ అలాగే మనకి భాస్కర్ రావు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా బందోబస్తు ఇక్కడ ఏ విధంగా నిర్వహించారు సార్? బందోబస్తు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం బ్యారికేటింగ్ కట్టడం జరిగింది. ఇప్పుడు మీకు కనిపించే రోడ్డు దగ్గర నుంచి కోనేటి వరకు అక్కడ నుంచి దర్శనం వరకు చక్కటిగా బ్యారికేటింగ్ ఉండటం వల్ల మా భక్తులు అసలు ఇబ్బంది పడుకోకుండా ఫ్రీగా చూడండి చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నారు. ఈ బందోబస్తు ఏర్పాట్లు దగ్గరగా 380 మంది సిబ్బంది డిఎస్పీలు, ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఇన్స్పెక్టర్లు చాలా మందిని డ్రా చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా పొద్దున్నే ఉదయాన్నే వచ్చి ఇదంతా సందర్శించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడే సాంబర్లకోట వెళ్ళారు. ఇక్కడ నుంచి లోపల ఎప్పటికప్పుడు క్లియర్గా దర్శనం అయిపోయిన వాళ్ళని వెంటనే బయటికి పంపించే మార్గం చేస్తున్నారు. అందువల్ల మనకి అక్కడ ఒత్తిడి లేకుండా భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోగలుగుతున్నారు. ఎంతమంది భక్తులు ఇక్కడికి పుణ్యస్థానాలు ఆచరించేందుకు వస్తారని ఒక అంచనా వేయడం జరిగిందండి ప్రధానంగా? అది మన ఈవో గారి దగ్గర ఉంటుంది, వాళ్ళు చూస్తారు. మనం ఎంతవరకు భక్తులకి అసౌకర్యం లేకుండా చూసుకోవటమే కానీ అలా ఎంతమంది స్నానాలు చేస్తున్నారు అనేది ఈవో వాళ్ళు చూస్తుంటారు. ఈవో గారు మనుషులను పెట్టారు అక్కడ, ఎంతమంది స్నానాలు అయినాయి, ఎంతమంది దర్శనం అయింది వాళ్ళ దగ్గర ఉంటుంది. అది కాకినాడ నుంచి అలా వైజాగ్ వెళ్ళాలంటే ట్రాఫిక్ అంటే 216 జాతీయ దారి పక్కనే ఈ ఆలయం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఇంతవరకు ఎక్కడ కూడా కాకినాడ కత్తిపూడి మధ్యలో వెహికల్ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ ఎక్కడ కూడా ఆగటం అనేది జరగలేదు. చక్కగా ఫ్లో అవుతూ ఉంది. మీరు వెళ్ళి చూడవచ్చు, ఆ రోడ్డు చక్కగా ఫ్లో అవుతుంది. ఏ రకమైన ఇబ్బంది లేదు. అంటే మనకు ప్రధానంగా గుళ్ళు వద్ద తోపులాట జరిగే ప్రమాదాలు గతంలో కొన్ని ప్రాంతాల్లో చూసాం. అటువంటి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గుడి వద్ద ఎటువంటి బందోబస్తు అంటే ఎన్ని అంచెల భద్రత పెట్టడం జరిగింది? ఎక్కడికక్కడ ఏం చేస్తామంటే ముందు గుడికి ఆ ద్వారం దగ్గర మనం స్టాప్ చేసి అక్కడ ఎంతమంది లోపల సరిపోతారు అన్నంత వరకే వదులుతూ ఉన్నాం. అట్లా హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం వల్ల లోపల ఎక్కువగా మీకు ఏ రకమైన ఇబ్బంది కలగటానికి ఛాన్స్ లేదు. దాన్ని మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ వదిలిపెడుతున్నాం. సో హోల్డ్ చేసి వదలటం వల్ల మనకి ఇబ్బంది లేదు లోపల. సార్ చూస్తున్నా ఇది ప్రధానంగా ఏఎస్పీ స్థాయి అధికారులు ఈ యొక్క దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా అంటే స్నానానికి వెళ్ళే భక్తులతో పాటు స్నానానికి వెళ్ళే మార్గం అంటూ ప్రధానమైన బోర్డులు పెట్టడంతోనే ఆ బోర్డులు పెట్టిన స్నానాలు ఆచరించేందుకు అలాగే దర్శనానికి వెళ్ళేందుకు ఒక మార్గాన్ని చూడొచ్చు. అంటే ఈ విధంగా పెట్టడం నేపథ్యంలోనే హోల్డింగ్ ఎక్కడెక్కడ గేట్లు వేసి కొంతమంది భక్తులు వెళ్ళి స్నానం చేసిన తర్వాత బయటకు వస్తే అలాగే కొంతమంది ఇక్కడ నుంచి హోల్డ్ చేసి మళ్ళీ వదులుతున్నటువంటి పరిస్థితి
జరుగుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా మొత్తం స్నానాలు ఆచరించి ప్రశాంతమైన వాతావరణంలో తిరిగి వెళ్లేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా ఏఎస్పీ కూడా భాస్కర్ రావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా కాకినాడ నుంచి కత్తిపూడి వెళ్లే 216 జాతీయ రహదారి ఎటువంటి ట్రాఫిక్ పడకుండా ఇబ్బందులు పడకుండా మొత్తం ఎప్పటికప్పుడు భక్తుల్ని ఈ యొక్క ప్రాంతాలకైతే తరలిస్తున్న నేపథ్యంలోనే అక్కడ ట్రాఫిక్ కూడా ఆంక్షలు ఇబ్బంది లేకుండా దగ్గరుండి భారీగా 300 మంది పైగా పోలీసుల బందోబస్తు ఇక్కడ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం వద్ద అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ పిఠాపురంలో శ్రీ పాదగయ పుణ్యక్షేత్రంలో భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం మాదిరి కాకుండా కొత్తగా ఎక్కడా కూడా లైన్ ఆగకుండా సామాన్య భక్తులకి దర్శనాలకు చాలా చాలా చక్కగా జరుగుతున్నాయి. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. పోలీసు వారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఈఓ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఎటువంటి కష్టం ఉన్నా సరే ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళడం, దాన్నేమో వాళ్ళు సమస్యలన్నీ చక్కబరిచే విధంగా అయితే మాత్రం ఉంది. ఈ సంవత్సరం ఏంటంటే భక్తులు చాలా ఆనందంగా చెప్తున్నారు. ఈ ఏర్పాట్లు ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. తాపేశ్వరం నుంచి ఇక్కడికి వచ్చామండి. పాదగయ క్షేత్రం అయినా శుక్రేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాం. ఏర్పాట్లు చాలా బాగా చేశారండి. లోపల స్నానానికి కానీ లోపల దర్శనానికి కానీ ఎటువంటి అంతరాయం లేక అంతమంది ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగిందండి దర్శనం. ఆ స్వామివారి దర్శనం. హరహర మహాదేవ శంభో శంకర్. నేను ప్రతి సంవత్సరం వస్తుంటాను. చాలా ఏర్పాట్లు మార్చారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. తోపులు లేవండి, ఏమీ లేవు, అన్ని సౌఖ్యాలు బాగున్నాయి. ఎంతో ఆనందంగా స్నానం చేసాం, దేవుడి దర్శనం చేసుకున్నాం. చాలా ఖాళీగా ఆనందంగా ఉన్నది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చాం. బాగుందండి. ఇది ఫస్ట్ టైం. బాగున్నాయండి, అన్నీ బాగున్నాయండి. అంత స్థానాలు కూడా బాగుంది, దర్శనం కూడా బాగుంది, ఇంకా ప్రసాదాలు కూడా బాగుంది, అంతా బాగుందండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దర్శనం కూడా మాకు బాగా జరిగింది. కరపమండలం పేపకలపాలెం నుంచి వచ్చామండి. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. స్నానాలకి గట్రా అన్ని సౌకర్యంగా బాగున్నాయండి. ముందు సంవత్సరం అయితే ఈ సంవత్సరం బాగున్నది. అయితే చాలా తక్కువ స్లాట్ వచ్చింది. ఈ సంవత్సరం చాలా బాగుంది. దర్శనాలు కూడా బేగా అయిపోతున్నాయి. చాలా బాగుంది. కూడా ఇబ్బంది పడతలేదు ఎవరు. స్థానాల కాడ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా నీట్గా కూడా ఉంది. మెయింటెన్స్ బాగుంది. అన్నవరం నుంచి వచ్చామండి మేము. అన్నవరం పక్కన సింగురుక్ష నుంచి వచ్చాము. చాలా బాగా ఏర్పాట్లు గట్రా అన్నీ బాగా జరుపుతున్నాయి. గతంలో కంటే ఎప్పుడు కూడా అలా సంవత్సరం వస్తున్నాం మేము. ఆ సర్వేశ్వరుడి దయ వల్ల అందరినీ కాపాడి రక్షించాలనే కోరిక. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్పీఎస్ వర్మ గారు సతీ సమేతంగా ఇక్కడ కూడా దర్శించుకున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ దర్శనం ఏ విధంగా జరిగింది? ఇక్కడ ఏర్పాట్లు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ కూడా కలకలలాడుతూ ఉన్నాయి. భక్తులందరూ ఆనందంగా ఉన్నారు. అందులో భాగంగా కుకుటేశ్వర స్వామి గుడి కూడా బ్రహ్మాండమైన సౌకర్యాలు కల్పించారు. భక్తులందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా భగవంతుని దర్శనం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నింటిలో కూడా మంచి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పిఠాపురం కుకుటేశ్వర స్వామిలో భక్తులందరూ కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ కుకుటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ యొక్క మహాశివరాత్రి గతంతో పోలిస్తే ఈసారి ఏ విధంగా జరిగింది అనుకున్నారు? భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది పిఠాపురం నియోజకవర్గం? మహాశివరాత్రి ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం టైంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఏదైతే మధ్యని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏది పట్టించుకోకపోవడం వలన సరిగ్గా ఏర్పాట్లు జరగలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి కూటమి నాయకత్వం ఏదైతే ఉందో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో మొత్తం కూటమి కలయిక ఈరోజు అన్ని మతాలకి కూడా, ఆ మతం ఈ మతం లేదు, అన్ని మతాల యొక్కని గౌరవిస్తూ ముఖ్యంగా ఈవేళ శివరాత్రి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో ఏం కోరుకున్నారంటే నియోజకవర్గం కాకుండా రాష్ట్ర పాలన ఏ విధంగా కోరుకున్నారు? మీకు కూడా ఇటీవల అవకాశం వచ్చే ఎమ్మెల్సీ అవకాశం వచ్చే అవకాశం ఉంది? రాష్ట్ర పాలన బ్రహ్మాండంగా శివుడి ఆశీస్సులతో ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో. ఆ శివుడి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, అదేవిధంగా అన్ని పార్టీ కార్యకర్తలకి ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్ని పార్టీ కార్యకర్తలు కూడా
పార్టీల అభివృద్ధి కోసం కష్టపడాలని కోరుకుంటున్నాను. చూస్తున్నా ఇది పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే జరుగుతున్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని ఈ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన కుటుంబ సమేతంగా కలుసుకున్నారు. అలాగే ఫ్యామిలీతో వచ్చి ఈ యొక్క కుక్కుటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నారు. అలాగే ముఖ్యంగా కూటమి పాలన అయితే బాగుండాలని, అలాగే ప్రధానంగా ఆ పక్కన సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన కూడా అంతా కూడా బాగుండాలని, అలాగే నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రం అంతా కూడా సురక్షిత పాలన అందించాలని. గత వైసీపీ ప్రభుత్వంలో సరైన ఏర్పాట్లు అయితే జరగలేదు, కానీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడ ప్రతి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఎత్తున అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే పాలన బాగుండాలని కోరుకోవడం జరిగిందని అలాగే సతీ సమేతంగా వచ్చి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ రోజు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనిలో తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV పిఠాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.